మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, చాలా మంది అడుగుతుంటారు, మేము ఆన్ టైంలో అన్ని లోన్ అమౌంట్స్ పే చేస్తున్నా కూడా, అవును. అన్ని డ్యూ అమౌంట్లు పే చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి మా సిబిల్ స్కోర్ పెరగదు. ఇంకొన్ని సందర్భాలలో రిజెక్ట్. లోన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ రిజెక్ట్ అవుతుంటాయి, అప్రూవల్స్ రిజెక్ట్ అవుతుంటాయి అని చెప్తుంటారు కదా. అవును. ఎందుకంటారు? మన వైపు నుంచి మనం అన్ని, అంటే మన వైపు నుంచి అన్ని వైపులా క్లియర్ గా ఉన్నా కూడా, ఆన్ టైంలో ఈ పేమెంట్లు చేస్తున్నా కూడా బ్యాంకుల వైపు నుంచి ఇటువంటి ఇబ్బందులు మనం ఎందుకు ఎదుర్కొంటా ఉంటారు? సో ఇదైతే మాకు రీసెంట్ గా ఒక క్లయింట్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో దాన్ని బట్టి అర్థమైంది ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది. అంటే లోన్ రాదా అంటే వస్తుందండి, బట్ మీకు ఏంటంటే క్రెడిబిలిటీ ఉన్న బ్యాంక్స్ నుంచి రాదు. ఓకే. లోన్ రాదు మీకు. అంటే ఇప్పుడు ఎస్బీఐ లాంటి దానికి మీరు అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వరు, లేకపోతే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొన్ని పిఎస్యు బ్యాంక్స్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళెవ్వరు కూడా మీకు అన్ని దగ్గర కూడా రిజెక్షన్స్ వస్తున్నాయి. సో దీనికి ఏంటో రీజన్ మీకు అర్థం కాదు. మీరేమో ఆ హడావుల్లో ఉంటారు, ఎందుకు రిజెక్ట్ అయింది, వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు నాకు లోన్స్ అని చెప్పి ఈయన ఏం చేశారంటే ఆ టైంలో ఒక ఎన్బిఎఫ్సిని అప్రోచ్ అయ్యారు. ఆ ఎన్బిఎఫ్సి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపుగా ఒక 3 years అయినా ఇప్పటికీ ఎన్నిసార్లు అండి మనకి రెపో రేట్ తగ్గించారు, వాళ్ళు ఒక్కసారి కూడా తగ్గించలేదు. ఎంత ప్రాబ్లం చూడండి. అంటే ఈ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎందుకు మనము పెద్ద పెద్ద బ్యాంక్స్ నుంచే, రెప్యూటెడ్ బ్యాంక్స్ నుంచే ఎందుకు లోన్స్ తీసుకోవడానికి అందరూ ఇష్టపడతారండి? ఎందుకంటే ఎప్పుడైతే రెపో రేట్ తగ్గించారో ఆ బెనిఫిట్ మీకు ఇస్తారు. వేరాజ్ ఇలాంటి చిన్న చిన్న మీరు ఎన్బిఎఫ్సిలకి వాటికి వెళ్ళారనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ అయి ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనకి 8-9% ఉంటే అక్కడ ఎలాగో 2% ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మీకు ఎక్కడ రిజెక్ట్ అయిపోయింది కాబట్టి వచ్చారని వాళ్ళకి తెలుసు. సో దే డూ చార్జ్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తూ ఉంటారు. వీళ్ళేమో ఇన్స్టెడ్ ఆఫ్ పెరగడం కానీ లేకపోతే తగ్గించకుండా ఉండడం కూడా జరుగుతుంది. సో ఆయన వచ్చి అడిగారు, మేడం ఇన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా నాకు 1 రూపీ కూడా 1% కూడా తగ్గించలేదు. సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనము ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం, అసలు మనకి ఎందుకు ఈ పెద్ద బ్యాంకులు ఇవ్వడం లేదు లోన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మేడం నాకు అసలు నేను ఎప్పుడు టైంకి కడతాను, నేను ఎప్పుడు అసలు ఒక్కటి కూడా నేను అంటే బౌన్స్ చేయటం కానీ అలాంటివి ఏవి నేను చెయ్యలేదు, అయినా ఎందుకు నాకు ఈ పెద్ద బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ ఎందుకు రిజెక్ట్ చేసాయంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే హై క్రెడిట్ యూటిలైజేషన్ అండి. ఇప్పుడు మీకు క్రెడిట్ వచ్చింది కదా అని చెప్పి వాడకూడదు. అంటే ఎగ్జాంపుల్ మీకు 6 lakhs మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇచ్చారు, అంత ఎందుకు వాడాలండి? అందులో 50% వాడడం అలవాటు చేసుకోండి. అంటే ఇప్పుడు మనకి ఇచ్చేసారు కదా అని చెప్పి 6 lakhs లేదంటే 10 lakhs వాడకూడదు. 50% మాత్రమే మీరు యూటిలైజ్ చేయాలి. వాళ్ళు ఎంతన్నా లిమిట్ ఇచ్చేయండి, ఎందుకంటే ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువ ఇస్తారండి. అది ఇచ్చారు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు క్రెడిట్ లిమిట్ వాడితే మీకు ఏంటంటే ఆ పర్టికులర్ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. ఓహో వీళ్ళంతా కూడా ఈ లోన్ల మీదే బతుకుతున్నారా, వీళ్ళకి ఇంకో కొత్త లోన్ ఇవ్వడం, అంటే ఫైనాన్షియల్ గా మనం కొంత డిసిప్లిన్ లేము, అందుకే వీళ్ళు క్రెడిట్ వాడుతున్నారు. లేదంటే మనకి కొంత ఆర్థిక భారం ఉంది, మనకి ఆర్థిక పెయిన్ ఉంది కదా, మీ ఫైనాన్షియల్ పెయిన్ ఆ సినారియో అర్థమవుతుంది బ్యాంకులకు అర్థమవుతుంది. మీరు కంప్లీట్ గా లిమిట్ ఇచ్చారు కదా అని చెప్పి మీరు 80%, 90% లిమిట్లు వాడకండి. ఇచ్చిన దాంట్లో 50% వాడండి. సో దట్ షోస్ యు ఆర్ క్రెడిట్ వర్తినెస్ ఈజ్ హై. అంటే ఇచ్చిన లిమిట్ ఇచ్చినట్టు వాడితే కూడా వీళ్ళు కరువులో ఉన్నారన్న సంగతి అర్థమైపోతుందండి. అంతే. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్. సో రావట్లేదని వీళ్ళు ఏం చేస్తారంటే 4-5 కంపెనీలకి అప్లికేషన్లు తీసుకెళ్తారు, అలా 2-3 రిజెక్షన్స్ అయిపోతాయి. సో మీరు ఇంత మందికి ఇవ్వడం ఎందుకు, ఇన్ని రిజెక్షన్స్ తీసుకోవడం ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు, వీళ్ళు రిజెక్ట్ చేశారు, ఓహో వీడికి ఇంతమంది రిజెక్ట్ చేశారా, అది మన అకౌంట్ మీద ఎఫెక్ట్ మీరు రిజెక్ట్ చేశారు అంటే ఇంకో బ్యాంక్ కి ఎలాగైనా మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కదా. సో మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్ అంటే కొంతమంది ఆన్లైన్ లో అండి, ఈ మధ్య బాగా ఆన్లైన్ లో పెట్టేసుకొని ప్రతి దానికి ఆన్లైన్ లోనే ఈ అప్లై చేసేస్తున్నారు లోన్స్ కి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏదో దీంతో రిజెక్ట్ చేసేస్తున్నారు. అంటే రిజెక్ట్ చేయడం అంటే మీ క్రెడిబిలిటీ తగ్గిపోయినట్టే కదా. అసలు మల్టిపుల్ ఎందుకు వెళ్తున్నారు? వై డోంట్ యూస్ ఒకటి అయిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత, వాళ్ళు రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర రీజన్స్ తెలుసుకొని ఇంకొకటి మాక్సిమం ఒక 3 లోన్ అప్లికేషన్స్కి వెళ్ళండి.
అంతేగాని ఒక 6-7 కంపెనీలని మీరు బ్యాంకుల్ని ఎన్బిఎఫ్సిస్ని ట్రై చేశారంటే మాత్రం అది కూడా రిజెక్షన్ అనేది ఇట్ ఈస్ ఏ నెగిటివ్ అనేది మనం చూసుకోవాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ లోన్ చాలా ఉంటుంది, మళ్ళీ కొత్త లోన్స్ ఎట్లా మీరు అప్లై చేస్తున్నారు? ఈవెన్ దో యు ఆర్ హ్యావింగ్ ఎగ్జిస్టింగ్ హెవీ లోన్స్, మీరు ఎప్పుడైతే ఇంకా మళ్ళీ కొత్త లోన్స్ కి అప్లై చేస్తున్నారు అంటే మీ క్రెడిబిలిటీ పోయింది. సో దట్ ఈస్ ఆల్సో యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ హెల్దీ. మీరు ఎగ్జిస్టింగ్ లోన్ ఒకటి కొత్తది వెళ్ళాలంటే పాతవి తీర్చండి ముందు, పాతవి తీర్చిన తర్వాత మనకి మళ్ళీ ఎగ్జిస్టింగ్ లోన్కి కానీ మీరు అప్లై చేస్తే బాగుంటుందండి. మీరు ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటూ కొత్త లోన్స్కి వెళ్ళారు అంటే మీకు క్రెడిట్ స్కోర్తో సంబంధం లేదు, మీకు అసలు క్రెడిబిలిటీయే లేదనుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఈ క్రెడిట్ ఏంటంటే ఒక 5 days డిలే అయ్యింది, 5 daysకి ఏమైపోతుందని మీరు అనుకుంటారు, బట్ ఆ 5 days కూడా అక్కడ మ్యాటర్ అవుతుంది, పైసా కట్టకపోయినా కూడా మ్యాటర్ అవుతుంది. సిబిల్ స్కోర్ మీద మనకి ఏంటంటే అది 1000 రూపీస్ లాగా మీకు అనిపిస్తుందండి. 1000 రూపీసే కదా, ఇదో పెద్ద మిస్టేకా ఇదేమైనా పెద్ద. ఇప్పుడు మీరు చెప్తా గుర్తొచ్చింది అంటే నేను ఒకప్పుడు ఒక 2-3 years బ్యాక్ క్రెడిట్ కార్డ్ వాడాను, అది కూడా ఒక 1-2 నెలలు మాత్రం వాడాను, ప్రజెంట్ వాడట్లేదు. ఆ క్రెడిట్ కార్డ్ అయిపోయిన తర్వాత ఒక 45 పైసలు లోన్ డ్యూ 45 పైసలు మేడం. దగ్గర బ్యాంక్ నుంచి ఒక 20-30 ఫోన్లు వచ్చాయి, రోజు మెసేజ్లు వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి. ఏంటి ఆ 45 పైసలు డ్యూ అమౌంట్ కట్టాలి. ఇంకొకటి ఏంటంటేనండి, మీరు ఎవరైనా చేసే తప్పు ఏంటంటే మీరు వాడకపోతే ప్రాపర్ గా క్లోజ్ చేయరా? ఎందుకు క్లోజ్ చేయరు దాన్ని ప్రాపర్ గా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడట్లేదు కదా, దానివల్ల మనకి ఏమీ ప్రాబ్లం రాదు అని మీరు అనుకుంటారు. మీరు వాడలేనప్పుడు ప్రాపర్ గా క్లోజ్ చేయాలి. ఈ డ్యూస్ మీరు 45 పైసా అనొచ్చు, 45 రూపీస్ అవ్వచ్చు, ఏదో ఒకటి అలా డ్యూ వదిలేస్తున్నారు, దాన్ని వాడట్లేదు, దాన్ని క్లోజ్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ క్రెడిట్ కార్డ్ మనం వాడకుండా తీసుకెళ్లి ఇంట్లో బీరువాలోనో షెల్ఫ్ లోనో పడేస్తే కూడా ప్రతి నెల దగ్గర 400-500 రూపాయలు మెయింటెనెన్స్ ఇయర్ కి మెయింటెనెన్స్. అసలు మీరేమనుకుంటారు, నేను వాడట్లేదు, నేను కట్టట్లేదు, కానీ ప్రతి నెల మన పేరు మీద 500 రూపాయలు సిబిల్ స్కోర్ మీద ఖచ్చితంగా సంవత్సరానికి 6,000 రూపాయలు మనకి తెలియకుండానే మెయింటెనెన్స్ ఛార్జీలు పడుతూ ఉంటాయి. సో ఫైనల్ గా మీరు ఎప్పుడో ఒక రోజు మీకు తెలుస్తుంది ఎందుకు మీకు రిజెక్ట్ అయిందంటే, మీరు ఇక్కడ ఏదో డ్యూ ఉంది కదంటే, అసలు నేను ఎన్నో 5 years అయిందండి, నేను దాన్ని 1 time కూడా యూజ్ చేయలేదని మీరు అంటారు. అయితే మరి ఛార్జీలు ఎవరు కడతారు? అప్పుడు దాని మీద 20,000-30,000 జస్ట్ మెయింటెనెన్స్ కి పడుతుందండి. ఆ 20,000 మీరు కట్టినా ఇమ్మీడియట్ గా కవర్ అయిపోద్దా? అవ్వదు, లేదు, ఇమ్మీడియట్ గా కవర్ అవ్వదండి. సో ఇలాంటివి చిన్న మిస్టేక్స్ అనుకుంటారు మీరు, బట్ ప్రాపర్ గా మీరు క్రెడిట్ కార్డ్ వాడకపోతే ఇమ్మీడియట్ గా దాని డ్యూస్ అంతా చేసి దాన్ని ప్రాపర్ గా ఎన్ఓసి తీసుకోవాలండి. ఎన్ఓసి ఎంతమంది తీసుకుంటున్నారు? ఎన్ఓసి తీసుకోరు. ఎంత టైం ఎవరికి ఉందండి? అందరూ ఫుల్ బిజీ కదా, వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మేము ఇది క్లోజింగ్ చేసాము, దీని మీద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మా దగ్గర నుంచి ఎటువంటి డ్యూస్ లేవు, ఇదంతా కూడా క్లోజ్ చేసాము, వీఆర్ క్లియర్ అంతా చేసామని. అది ఎంతమంది తీసుకుంటారండి? ఎవరు చేయరు. తీసేసుకోవడము, కొత్త క్రెడిట్ కార్డ్ ఇస్తే దాన్ని ఏదో కొంచెం వాడడము, లేకపోతే వాడకుండా పక్కన పడేయడం, ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కసారి చాలా చిన్న విషయాలే కానీ బట్ చాలా బర్డన్ గా మీరు ఒక టైంకి ఫీల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. పాతవి మీరు లోన్స్ క్లోజ్ చేయకుండా కొత్త లోన్స్, ఎక్కువ అప్లికేషన్స్ లోన్లకు పెట్టడము, ఇవన్నీ ఏంటంటే మీ క్రెడిట్ స్కోర్ ఏమి తగ్గకపోయినా మీ క్రెడిబిలిటీ పడిపోతుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎంత మీరు వాళ్ళతో వాదించిన, బ్యాంక్ వాళ్ళతో వెళ్ళి వాదిస్తూ ఉంటారండి చాలా మంది మన దగ్గర, మేము వాడలేదు, మాకెందుకు ఇంత వేసారు, మాకెందుకు ఇది, మీరు రిమార్కే కదండి అది. సో దిస్ ఈజ్ మీరు తీయండి అని ఎంత పెట్టినా వాళ్ళు ఏమీ చెయ్యరండి. సో దీంతో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో మీరు ప్రివెన్షన్ కే వెళ్ళండి, ఎందుకంటే బ్యాంకుల వాళ్ళతో మీరు వెళ్ళి వాదించలేరు. వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్స్ ని, క్రెడిబిలిటీని అంత ఈజీగా మళ్ళీ దాన్ని క్లోజ్ చెయ్యలేరు. సో ఇట్ టేక్స్ టైం. సో దానికన్నా మనం ఈ కొంచెం జాగ్రత్తగా ఒక 2 క్రెడిట్ కార్డులు వాడండి. మొత్తానికి 50% మాత్రమే క్రెడిట్ ఏదైతే లిమిట్ ఉందో అది యూటిలైజ్ చేయండి. ఊరికనే మీరు లోన్ అప్లికేషన్లు పెట్టేయకండి. ఆ రిజెక్షన్స్ కూడా మీ క్రెడిబిలిటీని తగ్గించేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.